అన్నిటికన్నా ఫస్ట్ కేసీఆర్ నుంచి మొదలు పెడదాం. పూలొచ్చే బయటికి, తోలు తీస్తే బయటికి, అగో వచ్చే ఇగ బాయ్ అగబాయ్ వస్తే అప్పుడు గతంలో అంటుండ్రు ఇగ తెలంగాణ అని 50 ఏళ్ళు అయింది చూడు. గట్ట ఇక కేసీఆర్ వచ్చే పాయే ఫామ్ హౌస్ 6 నెలలకోసారి వచ్చుడు, సంతకం పెట్టుడు, 58 లక్షల రూపాయల జీతం తీసుకున్నాడు. గిది తప్ప తెలంగాణ ఒరిగింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ సొమ్ము మింగిను, ఇప్పుడు కూడా పాలన లేకుండా పైసలు మింగుతున్నావు. గెలిచినా అనే ఒక్క పేరుతోని నువ్వు పెట్టిన పైసలు తీస్తున్నావు, పెట్టుకున్న పైసలు తీస్తున్నావు, తెలంగాణను వలిచేసినావు. మరి ఏడువైనా మీ కేసీఆర్ని అడగొద్దా? అట్లా అంటే ఏమంటారు, ఆయన అవసరం లేదు మేము చాలు అంటారు. మరి అట్లాంటప్పుడు ఎందుకు వస్తున్నాడు, తోలు తీస్తారు తాట తీస్తారు అని ఎందుకు మాట్లాడిను? మీ పని మీరు చేసుకునేది ఉండే. తోలన్నది ఇండి తాటనన్నది ఇండి, ఇద్దరు కలిసి బోర్లనన్న పడుండే ఎలకలన్న పడుండి బావమరుదులు ఎవరు వద్దనలేదు. అసెంబ్లీ అందరికీ గెలిచిన ప్రతి ఒక్క శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యులు కూర్చోవడానికి ఇచ్చినటువంటి రాజ్యాంగము ప్రజాప్రతినిధులకు కూర్చోవలసినటువంటి హక్కు అక్కడ ఉన్నది. నువ్వు మైకులు బంద్ చేయలేదు, మైకులు గుంజేయలేదు. వాళ్ళ ఇంటెన్షన్ అస్సలు కథ అంతా బయటపడదని దెబ్బకు దయ్యం వదిలి బయటికి పోయి మేము బాయ్కాట్ చేస్తున్నామంట.